హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి అయితే చూపించబోతున్నాను. కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అలాగే చూసే ముందు లైక్ చేసి చూడండి వీడియోని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ని రివర్స్ చేస్తున్నాను. ఒరిజినల్ని రైట్ సైడ్ పెట్టుకొని దీనిపైన లైనింగ్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా నెక్ని స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ అనేది పెట్టుకోవాలి. సింగిల్ డాట్ మాత్రమే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైనే డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి 1/2 ఇంచ్ లెంత్లో. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టుకోవటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ను కూడా రివర్స్ చేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ని రైట్ సైడ్ పైన ఒరిజినల్ రైట్ సైడ్ మీద ఈ విధంగా లైనింగ్ని సెట్ చేసుకొని నెక్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని ఈ నెక్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని ఒకేసారి ఈ లైనింగ్ని ఒరిజినల్ని కూడా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్. డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది.
నెక్ చుట్టూ పైపింగ్ని వేసుకోవాలి. పైపింగ్ని జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. పైపింగ్ని ఆల్రెడీ కుట్టిన నెక్కి పైపింగ్ని ఎలా జాయింట్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థమవుతుంది. నెక్కి పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ డిజైనర్ కట్ వర్క్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో నేను సపరేట్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఉన్న మెయిన్ కట్టు షోల్డర్ మీద కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని 2 వైపులు కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక క్లాత్ని కరెక్ట్గా పట్టుకొని సైడ్న స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కింద క్రాస్ అనేది తీసుకోవాలి. 2 పక్కలు కూడా క్రాస్ని కట్ చేసుకొని పైపింగ్ని జాయిన్ చేసుకోవాలి. 2 పక్కల కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది. 2 పక్కల కూడా సైడ్ జాయింట్లు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా క్రాస్ అనేది తీయాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ అనేది చేసుకొని మనం కుట్టులో వేసుకుంటాం కదా, మిగతాది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ని కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ను 2 పక్కలు కూడా జాయిన్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇప్పుడు మెయిన్ స్టిచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.8 పెట్టుకుంటున్నాను. చెస్ట్ లూజ్ని మెజర్మెంట్ తీసుకుంటున్నా. 10 వచ్చింది. 40లో 4 భాగాలు చేస్తే 10. కింద మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కాజాల పట్టీని మెజర్మెంట్ చూసుకొని అది ఎంత ఉందో అక్కడ దాకా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 డాట్స్ని కూడా కలుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ మార్కింగ్ పైనే వేసుకోవాలి. అప్పుడే మెయిన్ స్టిచ్ అనేది వేయకూడదు. విడిగా పక్కన ఇంకొక స్టిచ్ వేయాలి. ముందుగా మెయిన్ స్టిచ్ మీద వేయకూడదు ఫస్టే. ఈ విధంగా పక్కన స్టిచ్ వేసుకొని రెండో పక్కన కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 పక్కలు కూడా స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయింది. సైజ్ బ్లౌజ్ తీసుకొని కాజాల పట్టీ నుంచి మెజర్మెంట్ని పెట్టుకోవాలి. నడుము మొత్తాన్ని కూడా కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తోటి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకొని మిగిలిన దాన్ని స్టిచ్చింగ్లో మైనస్ చేయాలి. బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి హ్యాండ్స్, కట్ వర్క్ డిజైనర్ హ్యాండ్స్. ఇవి ఇది బ్యాక్ పార్ట్. స్క్వేర్ నెక్ అయితే స్టిచ్ చేశాను. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.